తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడ చూసినా ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 19వ తారీఖు రిలీజ్ కాబోతుంది. కట్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందని అందరి నోట ఇదే వినపడుతున్నమాట. ఒకవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఒక ఆదర్శవంతమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ దేశం మొత్తం తన వైపు చూసేటట్టు చేసుకోగలిగారు. ఇంకోవైపు సినిమాలు అటు ఇటు, ఎందుకంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టు, రెండు కాళ్ళు పెట్టినట్టుగా ఏదో ఒక దాని మీద పెట్టాలని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ రెండు మనం చేయగలమని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు చెప్పింది. పవన్ కళ్యాణ్ రెండూ చేయగలను, నేను రాజకీయాలు నా వల్ల కాదు, కానీ అటు సినిమాలోనూ రాజకీయాలు రెండు రాణించగలనని చిరంజీవి గారు చెప్పిన మాట నిజమైంది. ఎందుకంటే దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు రాజకీయంగా చూస్తూ ఉన్నారు. ఇంకోవైపు సినిమాలు. ఓజీ ద్వారా మనం 2025లో ఎంత సెన్సేషన్ సృష్టించారో మనం చూసాం. ఇంతవరకు తీసిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్ ఓజీ కలెక్ట్ చేసింది. ఓజీ 2 ఎప్పుడు అనుకున్న సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనూహ్యంగా 19వ తారీఖు మార్చి 19 రిలీజ్ కాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అనేది హరీష్ శంకర్ గారి మాటల్లో చెప్తే, ఆయన ఒక అభిమాని దర్శకుడైతే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్లో మనం చూపించాం. ఇప్పటికే గబ్బర్ సింగ్ పుష్కర కాలం అయినా రిలీజ్ అయ్యి మరి ఆ సినిమానే చెప్పుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పోలీసు డ్రెస్సులో ఆయన ఆహభావాలు, రౌడీలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పటికీ మనం గుర్తుండిపోతుంది. మరి కట్ చేస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మనం చూసిన చరిత్రలో ఉన్న భగత్ సింగ్ గారు 23 సంవత్సరాల్లో ఈ దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప అభ్యుదయ భావాలు గల వ్యక్తి. అటువంటి భగత్ సింగ్ సేమ్ టు సేమ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్లో చూపిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే 120 రోజుల సినిమా షెడ్యూల్ అని చెప్పి అనుకున్న సమయంలో 40 రోజులు పూర్తి చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు డేట్ సీట్ ఒకవైపు డిప్యూటీ సీఎంగా పాలన, క్యాబినెట్, మంత్రివర్గం సమావేశాలు 5 శాఖలకు నేతృత్వం వహించడం ఒక ఎత్తు అయితే, నైట్ పూట షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు తనకిచ్చిన మాట ప్రకారం ఈ సినిమా పూర్తి చేశారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరిగింది. ఒకవైపు రాశి ఖన్నా, ఇంకోవైపు శ్రీలీల. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయన చూస్తే ఒక డిక్షనరీ. ఎప్పుడు పుస్తకాలు చదివే ఒక అభ్యుదయ భావ. ఆయనతో కలిసి నటించాలంటే మాకు అదృష్టం అని చెప్పి అటు శ్రీలీల, ఇటు రాశి ఖన్నా గారు చెప్పారు. ముఖ్యంగా రాశి ఖన్నా గారి పాత్ర అయితే శ్లోక అనే పేరుతో అభ్యుదయ భావాలు గల అమ్మాయిగా ఆయనతో పాటు నటించింది. ఒక పాటలో అలరించబోతుంది. ఎప్పుడు లేని విధంగా, మునిపెన్నడు చూడని విధంగా మైకేల్ జాన్సన్ స్టెప్లు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో వేశారు. మరి సిగ్గు ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా డ్యాన్స్ వేశారంటే మరి హరీష్ శంకర్ వేయించాడు అనుకోవాలా. ఆ డ్యాన్స్ చేపించారు. ఇంకోవైపు డైలాగులు కావచ్చు నెక్స్ట్ లెవెల్గా ఉంది. మరి నిర్మాతలు ఏమాత్రం మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని కావచ్చు, రవిశంకర్ కావచ్చు, వీళ్ళిద్దరూ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాని తీసుకెళ్లారు. మరి ఖర్చు వెనకాడలేదు. ఇంకోవైపు ఇద్దరు సంగీత దర్శకులు, దేవిశ్రీ ప్రసాద్ ఒకవైపు అయితే, ఇంకోవైపు తమన్, వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ లెవెల్ సంగీతాన్ని అందించారు. మరి అటు డ్యాన్సులు, ఇటు ఆహభావాలు, ఇటు ఫైట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మునిపెన్నడు చూడని విధంగా హరీష్ శంకర్ గారు ఇదిలో సెంటిమెంటు దీంట్లో చూపించబోతారని తెలుస్తూ ఉంది. ఆ సెంటిమెంట్కి కళ్ళమట నీళ్ళు వచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ఈ సినిమా 2024 ఎలక్షన్స్లో మంచి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మైలేజ్ వచ్చింది. గాజు పగిలే కొంది పొదునెక్కిద్దనే డైలాగు చాలా ప్రభావితం చూపింది ఈ సినిమాలో మనం అనుకోవచ్చు. అదే సమయంలో ఇప్పుడున్న డైలాగులు చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది ఎటువంటి అతిశక్తి లేదు. అందులో సమ్మర్లో ఈ సినిమాకి పోటీ లేదు అన్నట్టుగా కనపడుతూ ఉంది. నెట్ఫ్లిక్స్లో విపరీతమైన రేట్లు కొనుగోలు చేశారు. అటు నైజాం కావచ్చు, సీడెడ్ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో అమ్ముడుపోయింది. కాబట్టి డెఫినెట్గా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో స్పెషల్ షోకి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ 1 వీక్లోనే ఈ సినిమా పెట్టిన ఖర్చు వస్తుందంటలో ఎటువంటి అతిశక్తి లేదు. ఏదేమైనా కానీ ఉస్తాద్ భగత్ సింగ్, ఆయనకు అనేక మంది సినిమాలు పవన్ కళ్యాణ్ గారితో తీస్తుంటారు కానీ దర్శకులు, ఏదైతే హరీష్ శంకర్ గారికి ఉన్న చనువు ఏ దర్శకుడికి లేదనేదే అది అక్షర సత్యం. ఇంకోవైపు ఆనంద్ సాయి గారు దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయనకు ప్రియమిత్రుడు. ఇంకోవైపు టీడీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇక హరీష్ శంకర్ అయితే తనకి బాడీ లాంగ్వేజ్ని బట్టి తనని ప్రజలు ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా అలరించగలుగుతారో ఆయనకి తెలిసినంత ఏ దర్శకుడు కూడా లేదు. మరి కష్టాలు ఉన్నప్పుడు హరీష్ శంకర్కి ఒక దేవుడిలాగా నాకు చేతులు అందించారు పవన్ కళ్యాణ్ గారని నేను ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ 2025లో ఓజీ ఎట్లయితే సెన్సేషన్ క్రియేట్ చేసిందో, 2026లో తన అన్న చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ ద్వారా 500 కోట్ల రికార్డులు క్రియేట్ చేస్తే, మరి ఈరోజు తమ్ముడు అన్నకి ఏమాత్రం తీసిపోయిన విధంగా
ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో ఎల్లుండి మార్చి 19 ప్రపంచవ్యాప్తంగా రాబోతున్నారు. డెఫినెట్గా అన్నని రికార్డులని తుడిపేస్తాడో లేదో చూడాలి. ఇంకోవైపు తన అబ్బాయి మళ్ళా నెక్స్ట్ ఏప్రిల్ 30న పెద్దిద్దు రూపంలో పాన్ ఇండియా మూవీ అది కూడా రాబోతూ ఉంది. ఆ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 350 కోట్లుగా సినిమా ఇప్పుడే అమ్ముడుపోయిందని తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హరీష్ శంకర్ తన మార్క్ని ఆ రోజు గబ్బర్ సింగ్ ఇప్పుడు కూడా పుష్కర కాలమైన ఎట్లయితే ప్రజల మనసులో గుర్తుండిపోయిందో డెఫినెట్గా ఈ సినిమా కూడా చరిత్ర సృష్టించబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, ఉగాది భగత్ సింగ్ అన్నట్టుగా ఆయన చెప్పిన మాటల్లో కావచ్చు, ఆ ఆహ్వానంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అలరిస్తారంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి సినిమా అభిమానులు, మెగా అభిమానులు కాకుండా అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, కూటమిలో ఉన్న వాళ్ళకు కావచ్చు, నిన్ననే పుట్టి శ్రీరాములు యొక్క విగ్రహావిష్కరణలో కూడా లోకేష్ బాబు ఉస్తాద్ భగత్ సింగ్ మా అన్న పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సంబోధించడం చూస్తూ ఉంటే ఏ రేంజ్లో వెళ్తుందో ఈ సినిమా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒదిగే లక్షణం పవన్ కళ్యాణ్ గారి సొంతం. రికార్డుల కోసం ఎప్పుడు సినిమాలు ఆయన చేయలే. నిర్మాతలు నష్టం వస్తే తన డబ్బులు తిరిగి ఇచ్చే నైజం అయింది. కోసం ప్రజల కోసమే సేవ చేయాలని, ప్రజల్లో అలరించాలని ఈ సినిమా ద్వారానే నాకు భోజనం పెట్టింది. ఆ సినిమా ద్వారానే నేను ఇంత పేరు ప్రతిష్టలు సాధించానని అటువైపు అభిమానులకి కృతజ్ఞతలు చెప్పే తీరు అందరిని అలరించింది. ఏదేమైనా కానీ సాంప్రదాయంగా కుటుంబ విలువలు, తర్వాత ఒక కసి, బర్నింగ్ డిజైర్ యువతలో ఎలా ఉంటుందో ఆ యువతలో ఉన్న కోణాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో పవన్ కళ్యాణ్ గారిలో మనం చూడవచ్చు అనేది హరీష్ శంకర్ చెప్తున్న మాట. కాబట్టి తన మార్క్ క్రియేట్ చేస్తాడు. ఈ సినిమా సమ్మర్కి సెన్సేషన్ సృష్టించబోతుంది అనేది అక్షర సత్యంగా మనం చెప్పుకోవచ్చు.